హలో నమస్తే, నేను అశోక్. జనసేన, టీడీపీ, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ అలాగే టీడీపీ జనసేన కూటమి మధ్య ఎక్కువ పోటీ కనిపిస్తుంది. ఈ రెండు కూటములకు సంబంధించి అలాగే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాయి. ఈ కూటమిలోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇస్తుందంటూ చెప్తూ వస్తున్నారు. ఒకవేళ బీజేపీ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వకపోయినా టీడీపీ జనసేన కూటమి వల్ల వైసీపీ పార్టీకి ఎంతవరకు ఇబ్బంది చేకూరే పరిస్థితి కనబడుతుంది. 2019 ఎలక్షన్స్ ప్రకారం 2024లో జరగబోయే ఎన్నికల ప్రకారం ఇద్దరికి ఎంత ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ ఉండబోతుంది. అయితే దీని అంతటికి సంబంధించి పైనీర్ సర్వే ఒక రిపోర్ట్ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఎలా ఉండబోతుంది, ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయం సాధించబోతుందా, లేదంటే టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుందా, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో పైనీర్ సర్వేని ఒక్కసారి చూసుకుంటే మాత్రము పైనీర్ సర్వే ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. దాదాపు 1,20,000 శాంపిల్స్ని తీసుకుంది. ప్రజల దగ్గర నుంచి 1,20,000 శాంపిల్స్ ఓట్ షేర్ తీసుకొని వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారు, ఏ పార్టీకి ఓటేయారు, ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి జనసేన వస్తే బాగుంటుందా, లేదంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే బాగుంటుందా అనేటువంటి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు. సో ఒకసారి జెండర్ రేషియో చూసుకున్నా కూడా ఇక్కడ జెండర్ రేషియోలో దాదాపు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ అలాగే వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి డేటా చూసుకుంటే జెండర్ సంబంధించి 55% మెన్స్ దగ్గర నుంచి సర్వే తీసుకుంటే 45% ఉమెన్స్ దగ్గర నుంచి సర్వే తీసుకున్నారు. ఇక పార్టిసిపేటింగ్ పార్టీస్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన ఉంటే ఇక అదర్ పార్టీస్గా కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఆప్, ఇలా బీఎస్పీ, ఇలా చాలా పార్టీస్ ఉన్నాయి. సో మెయిన్గా వైసీపీ అలాగే టీడీపీ జనసేన కూటమి మధ్య ఏపీ రాజకీయాల్లో పోటీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది సర్వేకి సంబంధించి. అయితే ముఖ్యంగా టీడీపీ జనసేన కూటమికి సంబంధించి 52% ఓట్ షేర్ను టీడీపీ జనసేన కూటమి సాధించుకుంది. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43% ఓట్ బ్యాంక్ని సాధించుకున్నట్టు పైనీర్ సర్వే చెప్తుంది. అంటే 2019 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.5%, అంటే 0.5% తక్కువగా 50% ఓట్ షేర్ను నమోదు చేసుకుంది. ఇక జనసేన పార్టీకి 6.5%, టీడీపీ పార్టీకి 36.5%. సో ఇలా ఇద్దరిని కలిపి చూసుకుంటే ఏదైతే పర్సంటేజ్ ఉందో వైసీపీకి 49 వస్తే జనసేన టీడీపీ కూటమికి దాదాపు 2019 ఎన్నికల్లో 43% వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు వైసీపీకి తగ్గినటువంటి ఏదైతే దాదాపు 7% ఓట్ బ్యాంకు, ఆ ఓట్ బ్యాంక్ మొత్తం ఇక్కడ జనసేన టీడీపీ కూటమికి యాడ్ అయింది. వాళ్ళు గెలవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి ఈ స్ట్రాటజీస్ ప్రకారం. సో 2019 రిజల్ట్స్లో వచ్చినటువంటి డేటా, ఇప్పుడు వచ్చినటువంటి డేటాను చూసుకుంటే 2019 ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.5%, టీడీపీ జనసేన కూటమికి కలిపి, అంటే 2019లో ఇద్దరు విడివిడిగా పోటీ చేశారు, అప్పుడు ఉన్నటువంటి ఇద్దరు కూటమికి కలిపి వచ్చినటువంటి పర్సంటేజ్ 43. సో 2019 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లీడ్ చూపించింది. ఎక్కువ లీడ్తో అంటే దాదాపు 151 స్థానాలతో విజయం సాధిస్తూ వచ్చింది. ఇక్కడ ఏదైతే మెజార్టీ తగ్గిందో 2024 ఎన్నికలకు సంబంధించి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఎన్నికల్లో 2024 ఎన్నికలకు సంబంధించి ఏదైతే లీడ్ తగ్గిందో ఆ లీడ్ మొత్తం టీడీపీ జనసేన కూటమికి అడ్వాంటేజ్గా మారింది. ఈ ప్రాతిపదికన టీడీపీ జనసేన కూటమి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తుంది. సో ఒకసారి చూసుకుంటే టీడీపీ జనసేన కూటమికి 52, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి 43, అదర్స్కి 5%. ఈ అదర్స్లో బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, ఇండిపెండెన్స్ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, బీఎస్పీ ఉండొచ్చు, ఆప్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ మెజార్టీ మొత్తం వైసీపీ, టీడీపీ జనసేన కూటమి మధ్య కనిపించబోతుంది. ఇక సీట్లకు సంబంధించి ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి అంటే క్లియర్గా దాదాపు 90 సీట్లలో టీడీపీ జనసేన కూటమి క్లియర్ మెజారిటీతో విజయం సాధించబోతుంది పైనీర్ సర్వే ప్రకారం. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 40 సీట్లు మాత్రమే రాబోతున్నాయి. ఇప్పుడు ఏవైతే 151 ఉన్నాయో ఆ 151 సీట్లను తగ్గించేసి, అంటే ఒక 25% మాత్రమే సీట్స్ గెయిన్ చేస్తుంది. మిగతా 75%లో వైసీపీ పార్టీ లూజ్ అవుతుంది సీట్స్ అనేది కూడా అర్థమవుతుంది. అంటే 151 స్థానాల నుంచి దాదాపు 40 స్థానాలకు పడిపోయిందంటే మరి ఏ రేంజ్లో డ్రాబ్యాక్ కనిపిస్తుందో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనకు అర్థమవుతుంది. ఇక నెక్ ఫైట్
ప్రతి అభ్యర్థి టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థి కానివ్వండి, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య టఫ్ ఫైట్ దాదాపు 45 నియోజకవర్గాల్లో ఉంటుందని చెప్పేసి పైనీ సర్వే చెప్తుంది. అంటే ఇక్కడ ఈ 45 నియోజకవర్గాల్లో చూసుకున్నా కూడా, అంటే ఈ 45 నియోజకవర్గాల్లో హాఫ్ ఆఫ్ షేర్ తీసుకున్నా కూడా టీడీపీ జనసేన కూటమికి ఒక 22, అలాగే వైసీపీకి ఒక 22 తీసుకున్నా కూడా ఎక్కడా కూడా మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయ్యేందుకు వైసీపీ పార్టీకి అడ్వాంటేజెస్ కనపట్లేదు. ఆ అడ్వాంటేజ్ మాత్రము టీడీపీ జనసేన కూటమికి కనబడుతుంది. 90 సీట్లతో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించబోతుందని చెప్పేసి పైనీర్ సర్వే చెప్తుంది. అంటే ఏపీ రాజకీయాలకు సంబంధించి గత కొంతకాలంగా చాలా సర్వేలు రిపోర్ట్స్ ఇస్తూ ఉన్నాయి. కొన్ని సర్వేలు టీడీపీ జనసేన కూటమికి అనుకూలంగా ఇస్తే మరికొన్ని సర్వేలు మాత్రము వైసీపీకి అనుకూలంగా ఇస్తున్నాయి. మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తుంది, 107 నుంచి 110 స్థానాలతో అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుందంటూ కూడా సర్వే సంస్థలను చెప్తున్నాయి. కానీ ఏదైతే పైనీర్ సర్వే ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ మాత్రం కొంత భిన్నంగా ఉంది గతంలో వచ్చినటువంటి అన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే. సో టీడీపీ జనసేన కూటమికి ఎక్కువగా ఎడ్జ్ కనిపించేందుకు అవకాశం కనిపిస్తుంది. కూటమి తరపున ఎవరుంటారు ఎవరుండరు అంటే కూటమిలో ఇప్పటివరకు సీట్ల సర్దుబాటు జరగలేదు. ఇటు జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తుంది, టీడీపీ అన్ని సీట్లు ఇవ్వడానికి సుముఖత చూపట్లేదు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యలోకి బీజేపీ వస్తే ఎలాంటి ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయి? ఎందుకంటే 2014లో ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి, అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పనిచేశారు. సో ఇప్పుడు మాత్రం అలాంటి స్కోప్ లేదు. డైరెక్ట్గా టీడీపీని గెలిపించడానికో, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికో ఏ పార్టీ సిద్ధంగా లేదు. జనసేన కూడా కొన్ని సీట్లు ఆశిస్తుంది. అలాగే పవర్ షేరింగ్ కూడా, సీట్ షేరింగ్లో కానివ్వండి, పవర్ షేరింగ్లో కానివ్వండి అడ్వాంటేజ్ అడుగుతుందండి. సో వాళ్ళకు కూడా కొంత డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఎంతవరకు ప్రజల యాక్సెప్టెన్సీ ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే 3 టర్మ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడిని జనాలు చూశారు. ఆల్రెడీ 5 సంవత్సరాలు ఏపీని పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చూశారు. సో కొత్తగా ఆల్టర్నేటివ్గా పవన్ కళ్యాణ్ ఎంతవరకు ప్రజల్లో ఎమర్జ్ అవ్వబోతున్నారు, ఎంతవరకు పవన్ కళ్యాణ్లో ఓట్ షేర్ని రాబడుతుంది, జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేసి ఎంతవరకు గెలిచేందుకు అవకాశాలు ఉంటాయనేది కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కానీ ఈ సర్వే ప్రకారం మాత్రము కొంత అడ్వాంటేజ్ మాత్రము టీడీపీ జనసేన కూటమి కనిపిస్తుంది. ఆ అడ్వాంటేజ్ మొత్తము ఖచ్చితంగా జనసేన పార్టీ వల్లే అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఏదైతే టీడీపీ జనసేన ఒంటరిగా పోటీ చేసి ఎలాంటి మిస్టేక్స్ అయితే క్రియేట్ చేశాయో అలాంటి మిస్టేక్ మళ్ళీ క్రియేట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి జనసేన టీడీపీ భావించాయి. దానికి సంబంధించే పొత్తు కుదిర్చాయి. దాదాపు 2019 ఎన్నికల్లో 60 నుంచి 65 స్థానాల్లో, అంటే 60 నుంచి 65 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను జనసేన పార్టీ డైరెక్ట్గా ఓడించింది. అది 5,000 ఓట్ షేర్ కానివ్వండి, 10,000 ఓట్ షేర్ కానివ్వండి, 200 కానివ్వండి, 1000 కానివ్వండి. సో టీడీపీ అభ్యర్థులను ఓడిపోవడానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కారణమైంది జనసేన పార్టీ. సో ఈసారి అలాంటి తప్పు జరిగితే మాత్రము టీడీపీ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి టీడీపీ అలాంటి ఎక్కడా మిస్టేక్ తీసుకోవట్లేదు. ఖచ్చితంగా జనసేనతో పొత్తులో ఉండాలని చెప్పేసి భావిస్తుంది. ఆ పొత్తు ప్రకారమే ఎంత ఓట్ షేర్ పెరిగినా కూడా ఆ ఓట్ షేర్ పెరిగిన అడ్వాంటేజ్ మొత్తము టీడీపీకే కనిపిస్తుంది. కాబట్టి సో ఇక్కడ జనసేన మెయిన్ లీడ్ పోషిస్తుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి అనేది మాత్రము మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా ద పైనీర్ సర్వే మాత్రము ఏపీ రాజకీయాలకు సంబంధించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచేందుకు అవకాశం లేదని చెప్తుంది. జగన్మోహన్ రెడ్డికి కొంత షాక్ ఇచ్చేటట్టు ఇక్కడ రిజల్ట్స్ చూపిస్తూ ఉంది ఈ సర్వే ప్రకారం. సో మనం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ కూటమికి 90 సీట్లు, వైసీపీకి 40 సీట్లు, 45 స్థానాల్లో టఫ్ ఫైట్. సో ఎక్కడ చూసుకున్నా కూడా ఎడ్జి కనిపించట్లేదు. ఇప్పటికే పార్టీలకు సంబంధించి ఇన్ఛార్జీలు చేంజ్ చేస్తున్నారు, నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు చేంజ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాల నుంచి ఎమ్మెల్యేలకు, మినిస్టర్లని, నామినేటెడ్ పోస్టులకి ఇలా ఎక్కడికెక్కడ మార్పులు చేర్పులు చేస్తూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి. సో ఇన్ని చేంజెస్ చేస్తున్నా కూడా ఎక్కడా కూడా అడ్వాంటేజ్ కనిపించట్లేదని చెప్పేసి మనకి పైనీర్ సర్వే రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇచ్చినటువంటి పైనీర్ సర్వే రిజల్ట్స్ మాత్రం కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈ సర్వే మాత్రము టీడీపీ జనసేన కూటమికి ఎడ్జిగా చెప్తున్నారు. టీడీపీ జనసేన కూటమి గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పైనీర్ సర్వే చెప్తుంది. మరి ఈ సర్వే రిపోర్టు ఎంతవరకు రేపు రియల్ పోల్స్లో ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది, ఇదే రిజల్ట్స్ రేపు జరగబోయేటటువంటి రియల్ పోల్స్లో రిఫ్లెక్ట్ అవుతుందా, లేదంటే ఇప్పుడున్నటువంటి ప్రాతిపదికన, ఇప్పుడు ఎందుకంటే ఎవరు అభ్యర్థులు ప్రకటించలేదు, ఏ పార్టీ ప్రకటించలేదు, కేవలం అటు పార్టీ గుర్తు మీద అలాగే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద, అంటే ఇటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, టీడీపీ చంద్రబాబు నాయుడు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి, ఈ 3 పేర్ల మీదే ప్రాతిపదికన మీదే సర్వేలు అన్నీ తీసుకుంటూ ఉంటారు. సర్వేలు కూడా అందరూ చేస్తూ ఉంటారు. సో ఈ 3 పేర్ల మీదే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది టీడీపీ జనసేన కూటమికి ఓటు వేసినట్టు కూడా మనకి సర్వే చూస్తే అర్థమవుతుంది.